హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణాశ్రమం వారి గ్రంథము శ్రీ రమణ గ్రంథమాల అనేటువంటి గ్రంథంలో శ్రీ వివేక చూడామణి అని శంకర్ల వారి వివేక చూడామణి గురించి చదువుకోబోతున్నాం. దానిలో శ్రీ గురుదేవుల స్థుతి ఉంది. ఆలోకింపన విద్యామూలమహంకారమదియు ముగిసిన పిదపన్ నాలో వెలుగై వెలింగెడు నాలో కాతీతూ తలతునాత్మ అఖండున్. అతి తీవ్ర మోక్ష అధికారులు కష్టపడకుండా సులభంగా తామే తెలిసి అమృతత్వమును పొందుటకై దయచేత వేదాంత అర్థాలను హృదయమును విస్తారముగా ఈ వివేక చూడామణి అను గ్రంథమూలమున బయలుపరిచి శివస్వరూపముగా ప్రకాశించు శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పాదారవిందాలయందు నా హృత్పత్వము ఎల్లప్పుడూ స్మరించదునుగాక అని ఈ పుస్తకాన్ని ప్రసాదించిన శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తూ, అది ఇక్కడ ఏంటంటే అతి తీవ్ర ముముక్షువుల కోసం ముక్తి కావాలి అనే కాంక్ష తీవ్రంగా ఎవరుంటుందో వాళ్ళ కోసం, తేలికగా అటువంటి వాళ్ళు తేలిగ్గా తమ స్వరూపాన్ని శివస్వరూపాన్ని పొందడం కోసం శ్రీ శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి శ్రీ వివేక చూడామణి ఈ గ్రంథము సకల వేదాంత సిద్ధాంతమునకు మాత్రమే గోచరించువాడును, సకల వేదాంత సిద్ధాంతానికి మాత్రమే గోచరించువాడుగను, ఇతర ప్రమాణముల చేత తెలియబడ జాలని వాడుగను ప్రకాశించు పరమానందమయ శ్రీ గోవింద సద్గురుపాదుల వారికి నమస్కరిస్తున్నాము. జీవులకు నరజన్మ దొరకడం అతి దుర్లభం. దానికంటేను పురుషుడుగా జన్మించుటయును, దాని యందును బ్రాహ్మణుడిగా పుట్టుటయును, దాని యందును వేదాధ్యయనాది వైదిక కర్మలను అనుసరించుటయును, దానికన్నను పండితుడిగా నుండుటయును, అందును ఆత్మ అనాత్మ విచారము కలిగి ఉండుటయును, దానికన్నను కూడా స్వానుభవము కలిగి ఉండుటయును ఉండువారు మిక్కిలి అరులు. ఈ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మానవ జన్మ రావడమే అతి దుర్లభము. పురుషుడిగా పుట్టడం, పైగా బ్రాహ్మణుడిగా పుట్టడం, వేదాధ్యయనం చేయగలగడం, వైదిక కర్మలు చేయగలగడం, పండితుడిగా ఉండడం, ఆత్మ అనాత్మ విచారణ కూడా కలిగి ఉండడం, ఇంకా దానికంటే కూడా స్వానుభవము కూడా కలిగి ఉండుట, అట్టివారు లోకమున మిక్కిలి అరుదుగా ఉంటారు. అజ్ఞానము చేత బ్రహ్మాకారముగా నుండు మోక్షమనున్నది అనేక కోటి జన్మాంతరముల యందు చేసిన సుకృతము చేత గాని దొరకదు. అజ్ఞానం చేత బ్రహ్మాకారముగా ఉండు మోక్షం అనేది అనేక కోటి జన్మాంతరముల యందు చేసిన సుకృతం వల్ల గాని దొరకదు. వీటిని అన్నింటినీ క్రమముగా పొందకపోయినను, అంటే పైన చెప్పిన లక్షణాలన్నీ క్రమంగా పొందకపోయినను ఈశ్వర అనుగ్రహానికి కారణమైనదిను అరుదైనది అయినటువంటి మనుష్యత్వము, మనిషిగా పుట్టడం, మనుష్యత్వము, ముక్తి కావాలి అని కోరిక కలగడం, సత్పురుష సాంగత్యం, ఈ మూడు కలిగితే చాలు. పైన చెప్పినవన్నీ లేకపోయినా సరే, పురుషుడిగా పుట్టడం, బ్రాహ్మణుడిగా పుట్టడం, వేదాధ్యయనం చేయడం, వైదిక కర్మలు చేయడం, పండితుడిగా ఉండడం, ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండడం, ఇవన్నిటికంటే కూడా ఈశ్వరుని అనుగ్రహానికి కారణమైనది అరుదైనది మనుష్యత్వం, ముముక్షత్వం, సత్పురుష సాంగత్యం, ఈ మూడు కలిగిన చాలు. ఈ మూడు ఉంటే చాలు, మిగతా లక్షణాలన్నీ వాటికి అవే వస్తాయి. ఏ తపము చేతనో పొంద నరుదగు నరదేహము పొందియును, శృతి అర్థముల తెలియుటకు హేతువగు పురుషత్వము చెందియు, అసత్తైన దేహాదుల యందు అభిమానము చేత తన్మయమైన ఈ
శాశ్వత మోక్షమును పొందుటకు ప్రయత్నించని మూర్ఖుడు ఆత్మహత్య చేసిన వాడు అవుతున్నాడు. ఎంతో తపస్సు చేస్తే తప్ప దొరకని ఈ నరదేహం దొరికిన తర్వాత శృతి అర్థాలని తెలియడానికి కావలసిన హేతు కారణమైన పురుషత్వం పొంది కూడా అసత్యమైన దేహాదుల యందు అభిమానము చేత తన్మయమైనటువంటి శాశ్వత మోక్షమును పొందుటకు ప్రయత్నము చేయని మూర్ఖుడు ఆత్మహత్య చేసిన వాడు అవుతున్నాడు. తన శ్రేయస్సును కోరువానికన్నా మూఢాత్ముడు ఎవడు గలడు? తన శ్రేయస్సును కోరని వాడి కంటే మూఢుడు ఇంకెవడైనా ఉంటాడా? ఈ లోకంలో ఎవడైనా తన శ్రేయస్సే కదా కోరుకుంటాడు. అయితే అజ్ఞానం చేత శ్రేయస్సు ఏదో తెలియడం లేదు అజ్ఞానులు. అసలు ఏది నిజమైన శ్రేయస్సో తెలియడం లేదు. భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, మరి గౌరవాలు, మర్యాదలు ఇవి పొందడమే శ్రేయస్సు అనుకుంటున్నారు. కానీ నిజమైన శ్రేయస్సు వాళ్ళకి తెలియడం లేదు. నిజమైన శ్రేయస్సు అంటే తన శ్రేయస్సు, తానెవరో తను తెలుసుకోవడమే శ్రేయస్సు. ఆ శ్రేయస్సుని కోరని వాడి కంటే మూఢాత్ముడు ఎవడు ఉండడు. శాస్త్రములను చదివినను, యజ్ఞము, కర్మలు, దేవపూజ చేసినను, ఇంకను దేనిని అనర్చినను సరే బ్రహ్మాత్మైక్య జ్ఞానము వల్ల గాని మరి యొక్క దాని చేత ఎన్ని కోటి కల్పములైనను సరే ముక్తిని పొందడు. ఎన్ని కోటి కల్పాలు, యుగాలు 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 ఎన్ని యుగాలు జరిగినా కూడా మానవుడే పుట్టినవాడు ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా యజ్ఞాలు, కర్మలు, దేవ పూజలు, దానాలు, ధర్మాలు ఏవో ఎన్ని చేసినను కూడా బ్రహ్మాత్మైక్య జ్ఞానము తెలుసుకొనడం వల్ల తప్ప మరి ఇంకా ఏ దాని చేతను ఎన్ని కోటి కల్పములకైనను కూడా వాడి ముక్తిని పొందడు. ఎందుకంటే ధన సహాయము చేత చెయ్యబడు కర్మల వలన మోక్ష ఆశ లేదు. ఏదో డబ్బులు ఇచ్చి ఇంత డబ్బు దానం ఇచ్చాం, అంత డబ్బు దానం ఇచ్చాం, సహాయం చేసాం, ఈ సహాయం చేసాం అని చేయబడే కర్మల వల్ల మోక్షం వస్తుందన్న ఆశ మాత్రం పెట్టుకోక్కర్లేదు. ఏదో పుణ్యం వస్తుందేమో, ఆ పుణ్యం కొన్నాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి భోగాలనిపిస్తే మళ్ళీ వచ్చి పడతావంతే. ధన సహాయం చేత చేయబడు కర్మల వల్ల మోక్ష ఆశ లేదు అను శృతి కర్మములు మోక్ష కారణములు కావు అని బోధిస్తుంది. శృతులు కూడా ఇలాంటి కర్మలన్నీ మోక్షానికి కారణాలు కావు అని చెప్తుంది. కనుక ముక్తిని చెందగోరు ధీరుడు బాహ్య విషయ సుఖముల యందు ఆశను పూర్తిగా వదిలి, మనమే కనుక ఎవరైతే వివేక చూడమని చదువుకుంటున్నారంటే మరి తగిన అర్హత కలిగి ఉండాలి. వాళ్ళు ముక్తిని మాత్రమే కోరువారైతే వారి బాహ్య విషయ సుఖముల యందు ఆశను బొత్తిగా వదిలేయాలి. మహాత్ముడై శాంతుడుగు సద్గురువుని ఆశ్రయించాలి. అతడు ఉపదేశించిన వస్తువునందు మనస్సును నిలిపి సతతము ధ్యాన యోగము చేత చెందబడినటువంటి అనుభవ జ్ఞాననిష్ట అను నావ చేత సంసార సాగరమున మునిగి ఉండు తన్ను తానే మోక్షమును అనే అవతలి దరికి చేరువానిగా చేసుకోవాలి. సహాయం చేస్తాడు, ఒక నావ ఇస్తాడు, ఆ నావతో నువ్వే దాటుకుని వెళ్ళాలి. అటువంటి గురువు ఎలాంటి వాడై ఉండాలి? బాహ్య విషయాలు, శిష్యుడు ఎలా ఉండాలంటే బాహ్య విషయాల యందు సుఖ ఆసక్తి పూర్తిగా లేకుండా వదిలేసి మహాత్ముడు శాంతుడైన సద్గురువుని ఆశ్రయించి ఇక ఆయన ఎలా ఉపదేశించారో ఆ ఉపదేశన ఆ సద్వస్తువునందు మనస్సును నిలిపి ఇంకా సతతము ధ్యానమే చేస్తూ ఉండాలి. అలా ధ్యానయోగం చేత అనుభవ జ్ఞాన నిష్ట అనేటువంటి నావ చేత ఈ సంసార సాగరమున మునిగియుండు తన్ను తానే మోక్షమును అనే అవతలి దరికి చేరువానిగా చేసుకోవాలి. కనుక ధీరుడు అంటే ఏమైనా సరే నేను అనుకున్నాను సాధిస్తాను అనేటువంటి వాడు ధీరుడు.
ధీరుడు ధారా పుత్ర ధనేషణ అనే ఈషణత్రయ విముక్తుడై, ధార అంటే భార్య, పుత్రుడు ధనం, అందుకే ఇవకి ఈషణత్రయమే కాల్చేస్తుంది అందరినీ. నా పెళ్ళం, నా పిల్లలు, నా ఆస్తి, ఇది ఎవరినైనా చూడండి లోకల్లో. ధారేష్ణ ధనేష్ణ పుత్రేష్ణ అనేటువంటి ఈషణత్రయ విముఖుడై కర్మలన్నిటినీ దూరము చేసుకుని జనన మరణ సంసార బంధం నుండి విముక్తుడగుటకు ప్రయత్నింపవలయును. ఇక చాలు, ఇది వరకు ఎన్ని గడిచాయో, ఇక ఇప్పుడు ఎన్ని గడవబోతాయో, ఇక ఇక్కడికి చాలు. ఇక జన్మ మృత్యువులు కాబట్టి ఏ జన్మలో ఉన్న వాళ్ళు ఆ జన్మలోనే సత్యం అనిపిస్తారు, శాశ్వతం అనిపిస్తారు, విరమింపచేస్తారు. ఇది మాత్రం నాకు శాశ్వతమా అన్న వివేకం కలుగుతుంది వాడికి. కలిగిన వాడే మోక్షం కావాలని అడుగుతాడు లేండి, లేనివాడ ఎంత చెప్పినా వాడికి ఆ దృష్టి రాదు. అంచేత ఈ సంసారం అనేటువంటి జనన మరణ రూప సంసార బంధం నుంచి విముక్తుడు అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. కర్మములు ఎంత పుణ్యకర్మలైనా చేయండి మీరు, ఇవన్నీ నువ్వు చిత్తశుద్ధికే కానీ సద్వస్తువును తెలియటకు కాదు. చిత్తం శుద్ధి చేసుకుంటూ పోవడానికే మీరు చేసిన కర్మలని, అది ఈశ్వరార్పణ బుద్ధితో ఆ కర్మలు చేస్తే ఆ కర్మలు చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి. అలా కాకుండా మనం చేసిన ప్రతి పని కూడా, ఏ దాన ధర్మాలు చేసినా సరే ఏదో ఒకదాన్ని ఆశించి చేసామనుకో, ఆ ఆశించిందే నీకు వస్తుంది. దానివల్ల మళ్ళీ అనుభవించడానికి పుట్టాలి, జన్మ మృత్యువులేమి పోవు. అందుచేత మనం చేసిన కర్మలు చిత్తశుద్ధికే గాని వస్తువును తెలియటకు కాదు. వస్తు జ్ఞానము విచారణ చే పొందదగును కాని కోటి కర్మలు చేయుట చేత దొరకదు. ఆత్మవిచారణ విచారణ చేస్తే తప్ప కోటి జన్మల కర్మలు చేసినా కూడా దొరకదు. రజ్జు అంటే త్రాడునందు సర్పమును చూసి భ్రమించువానికి ఆ భ్రమచే కలిగిన సర్పము దాని వలన కలిగిన భయము దుఃఖము పోగొట్టినది అగు. ఇది తాడే అను రజ్జు జ్ఞానము కదా. దానిని తెలిసినప్పుడు గాని ఆ మాటల చేతను తాను బావుగా విచారించుకోవడం చేతను కలిగిన మరి దేని చేతను కలగనట్లు ఆ మాట వల్ల కూడా అతనికి ఏమో వాళ్ళు చెప్పిన కరెక్ట్ అనిపించి తానే స్వయంగా అవునా కాదా అని చూసినప్పుడే వాడికి డౌట్ పోతుంది. చేత తానే బావుగా విచారణ చేత కలిగి మరియు దేని చేతను కలగనట్లు గురు ఉపదేశము చేతను వస్తు విచారణ చేతను బ్రహ్మజ్ఞానము కలగవలనే కాని స్నాన దాన ప్రాణాయామాది మొదలగు వాటి చేత ఏ కాలమునందు కూడా ఆ సద్వస్తువు తెలియట సిద్ధించదు. అది ఎక్కడో దూరంగా ఉందా అంటే మనలోనే ఉంది, మనం చెప్పుకుంటున్నాం. ఎవరన్నా అడగండి ఎక్కడుందో సద్వస్తువు చెప్తారేమో. కనుక ఆత్మ వస్తువును తెలియగోరు ముముక్షు నిరాశను చెందిన బ్రహ్మవిదుడును, ఆత్మవస్తువును పొందగోరువాడును నిరాశ చెందిన బ్రహ్మవిదుడును కృపాసాగరుడకు గురువుని చేరవలేను. చేరి ఆత్మ విచారమునే చెయ్యవలను. అంతే, ఆయన ఏం చెప్పారు? ఆత్మ విచారణ, నేనెవరు నన్న ఆత్మ విచారణ అన్న చోట నేనెవరు అని అర్థం చేసుకోవాలి. నేనెవరు అన్న ఆత్మ విచారణే చెయ్యాలి. ముఖ్యముగా విచారము వల్లనే అధికారికి జ్ఞాన సిద్ధి కలుగును. ఈ విచారణ చేయడం వల్ల వాడు నిజంగా ముక్తిని కోరుతున్న అధికారం కలిగిన వాడైతే ఆ అధికారం వల్లనే, ఆ విచారణ వల్లనే వాడికి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. దేశకాల ఈశ్వర అనుగ్రహములు జ్ఞాన ప్రాప్తికి ఉపకరణములు. ఆయా దేశాలు ఆయా కాలాలు అంటే ఏదో పుణ్యక్షేత్రాల్లోనూ పర్వదినాలు ఆ కాలాల్లో అంటే కొన్ని మరి కార్తీక మాసంలోనే చేస్తాం కదా కొన్ని పూజలు, అట్లాగా అది కాలం అన్నమాట. అది దేశం కాశీలోనో గైలోనో ప్రయాగలోనో ఇంకెక్కడో అరుణాచలంలోనో రామేశ్వరంలోనో. అది దేశకాల ఈశ్వర అనుగ్రహములు జ్ఞాన ప్రాప్తికి ఉపకరణములు. అవి కూడా జ్ఞాన ప్రాప్తికి ఉపయోగపడతాయి.
మేధావి అయి సారమును గ్రహించి ఆ సారము తోసివేయజాలిన సామర్థ్యము గలవాడై శాస్త్రముల చెప్పియుండు లక్షణములన్నింటినీ తన వద్ద ఉండునవిగా చేసుకొనాలి. మేధావి అయి చాలా తెలివిగలది అంటే బుద్ధి సూక్ష్మత కలిగిన వాడై గురువు చెప్పిన శాస్త్రం చెప్పిన సారమును గ్రహించి సారమును మాత్రం గ్రహించి మిగిలిన దాన్ని తోసి వేయజాలిన సామర్థ్యము గలవాడై శాస్త్రములు చెప్పియుండు లక్షణములన్నింటినీ తన వద్ద ఉండు వాటిగా చేసుకోవాలి. శాస్త్రంలో ముక్తిని పొందడానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పారో ఆ లక్షణాలు తను సంపాదించుకోవాలి. అట్టివాడు ఆత్మ విచారణకి అధికారి అవుతాడు. వివేకిగాను విరక్తుడుగాను శమధమాది సద్గుణ సంపదల కూడిన తీవ్ర ముముక్షువై సాధనయుక్తుడైన అధికారికే బ్రహ్మ విచారము చేయుటకు శక్తి కలుగును. అతడు వివేకవంతుడై ఉండాలి, విషయ విరక్తుడై ఉండాలి. శమధమాది సద్గుణ సంపత్తి గలవాడై ఉండాలి. శమధమాలంటే తెలుసు కదా, బాహ్య ఇంద్రియాలని విషయాలను వదలడము, అంతరింద్రియంలో విషయాలను వదలడం. అదే శమధమాది సద్గుణ సంపత్తితో కూడిన తీవ్ర ముముక్షువైన సాధయుక్తుడైనటువంటి అధికారికే బ్రహ్మ విచారణ చేయుటకు శక్తి కలుగును. ఆత్మ విచారణ చేయడానికి వాడికే శక్తి ఉంది, లేకపోతే ఎంత చెప్పినా ఎక్కదుగా. తెలుసు అంటామే కానీ ఆచరణకు రాకపోవడానికి అదే కారణం, అర్హత సరిపోవడం లేదు కాబట్టి. దానికి సాధనములు చెప్తున్నారమ్మా. అంటే మరి శాస్త్రంలో చెప్పినటువంటి లక్షణాలు మరి మన సొంతం మనం చేసుకోవాలి కదూ. ఆ చేసుకోవడానికి సాధనములు నిత్య అనిత్య వస్తు వివేకము. ఈ సృష్టిలో నిత్యమైందేది అనిత్యమైందేది అని మాటికి విచారించి తెలుసుకుంటూ ఉండడం. ఇది వచ్చింది, ఇది నిత్యంగా ఉంటుందా, ఇది సత్యంగా ఉంటుందా అని ఆలోచించడం. మరి సత్యంగా ఉండేది ఏది అని కూడా వివేచించి చూడడం. దాన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. తర్వాత ఇహమూత్ర ఫలభోగ విరాగము. ఈ లోకంలో గాని ఇతర లోకాలలో గాని కలిగేటువంటి భోగాల పట్ల విరాగం. మరి పుణ్యాలు ఎందుకు చేస్తున్నావు? భోగాలు అనుభవించడానికి. ఆ భోగాల కోసం స్వర్గాది లోకాలకు వెళ్తావు అంటే అనుభవించాక అయిపోతే మళ్ళీ వచ్చేస్తావు కదా. అంటే ఇహమూత్ర ఫలభోగ విరాగం. ఇహలోకంలో భోగాల పట్ల గాని పరలోకంలో భోగాల పట్ల గాని విరాగం కలిగి ఉండడం. అంటే ఏది కూడా ఏ పుణ్యకర్మ చేసినా కూడా ఫలానా ఫలం వస్తుంది కాబట్టి. ఏ జన్మ చేసిన పుణ్యోనమ్మా ఈరోజు సుఖాలు అనుభవిస్తున్నారు అంటారు కదా. ఆ పుణ్య ఫలితం కోసం ఆశ లేకుండా కర్మ చేస్తే అప్పుడు ఇహమూత్ర ఫలభోగ విరాగము. తర్వాత సమాధి షట్క సంపత్తి ముముక్షుత్వము అని 4 విధముల మహాత్ముల చేత చెప్పబడుచున్నది. ఈ 4 లక్షణాలు ఉండాలి. అవి అధికారికి ఉంటేనే తప్ప బ్రహ్మనిష్ట సిద్ధించదు. ఈ 4 గుణాలు సాధన చేసేటువంటి ఆత్మ విచారణ అని మోక్షత్వాన్ని ముక్తిని పొందాలి అనేటువంటి సాధకుడికి మరి ఈ 4 లక్షణాలు ఉన్న అధికారికి బ్రహ్మనిష్ట సిద్ధిస్తుంది తప్ప ఇతరులకి కాదు. ఇక సాధన చతుష్టయము దానిలో మొదటి చతుష్టయం అంటే 4 కదమ్మా. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య అను నిశ్చయమే నిత్య అనిత్య వస్తు వివేకం. అంటే జగత్ ఇది అని తెలియబడే ప్రతీది 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 నశించిపోయేదే. ఈ నశించిపోయే దానిలో వీటికి ఆధారముగా నశించకుండా ఉన్నదేదో అదే మరి నిత్య వస్తువు అని. బ్రహ్మమే సత్యం, అది ఆ నిత్య వస్తువే బ్రహ్మము, అది ఎప్పుడూ ఉంటుంది. నామరూపాలు లేవు, దేశకాలాలు లేవు, సదా సర్వదా నిరామయమే శక్తి స్వరూపమై ఉంటుంది. అది ఉంది కాబట్టే
ఈ జగత్తంతా కలిగి తొలుగుతోంది. కాబట్టి బ్రహ్మమే అట్టి సర్వకాల సర్వావస్థల యందు ఉండే బ్రహ్మమే సత్యమనిన్ను, జగత్తు అంతయు మిథ్యయే ఉన్నట్లలా కాసేపు తాత్కాలిక సత్యంగా కనిపిస్తుందే తప్ప అది లేకుండా పోతుంది అని గురువు అనేక విధాలుగా చెప్తాడు. ఉపమానాలతోటి, ఆ ఉదాహరణలతోటి ఆయన చెప్పిన దాన్ని బట్టి వివేకవంతంగా మనం గుర్తించి ఆ గురువు చెప్పిందే నువ్వు అనుభవంగా చూసుకున్న తర్వాత ఇక ఆ నిశ్చయమే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఇక్కడ ఏది నిత్యమైంది లేదు, ఏది శాశ్వతమైనది ఏది లేదు. కాబట్టి వీటి మీద ఏ విధమైన ఆశ మోహము పెట్టుకున్నా ఒకప్పటికి తొలగిపోయేవే. అంతేకాకుండా ఈ దేహం కూడా నిత్యమైంది కాదు. ఈ దేహము నిత్యమైంది కాక దీనికి ఉన్నవన్నవి నిత్యమైనవి కానప్పుడు మరికి నిత్యమైంది ఏది అని వివేకంతో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం మిగులుతుంది? ఇవన్నీ అనిత్యాలే, నిత్యమైనవి కాదు అని తెలుసుకునే తెలివి మాత్రం నిత్యమైనది. అవునా? అవును. నువ్వు మరి ఏ తెలివితో తెలుసుకుంటున్నావు? అదే బ్రహ్మం, అదే నిత్యము, అదే అనిత్య వస్తు వివేకము. ఇప్పుడు నిత్య వస్తువేదో అనిత్య వస్తువేదో తెలిసిందమ్మా. ఇక రెండోది, దేహాది బ్రహ్మ పర్యంతముగా నుండు అనిత్య భోగ్య వస్తువుల అనిత్య దుఃఖ దోషాలు ప్రత్యక్షంగా చూడాలి. చెప్పాం కదూ. కాబట్టి ఈ దేహము మొదలు బ్రహ్మ పర్యంతం ఏ దేహాలైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే, ఏ దేహాలు ఉన్నా సరే అవన్నీ ఉండు అనిత్య భోగ్య వస్తువులు అన్ని అనిత్యాలే అని, వాటి యందు దుఃఖ దోషాలను ప్రత్యక్షంగా నువ్వు చూడాలి. వాటిని వల్ల అనుభవించబడుతున్న వాటి పట్ల నిత్యత్వము, శాంతి, తృప్తి నాకు ఉన్నాయా లేదా అని అనుభవపూర్వకంగా చూసుకోవాలి. ఏదో పుస్తకంలో చదివేసి చెప్పేసామని అనుకోవడం కాదు. ఉంటుందనే కదా ఉంచుకున్నాము, దాచుకున్నాము. ఉంటుందా? పోనీ అనుభవించిన తర్వాత తృప్తి తీరుతోందా అని ఎవడి మటుకు వాడు చూసుకోవాలి. అలా చూసుకోవడం చేత, శాస్త్రాలను వినడం చేత వాని యందు ఒకనికి కలుగు వైరాగ్యమే ఇహమూత్ర ఫలభోగ విరాగం. అలా వినగా వినగా ఎవడికైతే నిజంగా ఏది నిత్యమో ఏది అనిత్యమో, అయినటువంటి దేహాది బ్రహ్మ పర్యంతము కూడా అన్ని అనిత్య వస్తువులే, ఇక్కడ నిత్యదే లేదు. సరికదా సుఖంగా కనిపించేటువంటి దుఃఖ కారణాలే. ప్రత్యక్షంగా అనుభవంగా ఎవడైతే చూసుకుంటాడో, పైగా శాస్త్రాలను బోధించిన వాటి శ్రద్ధగా విని తనకి అనుభవంలోకి వచ్చేలాగా చూసుకోగలుగుతాడో అతడికి కలుగు వైరాగ్యమే ఇహమూత్ర ఫలభోగ విరాగము అంటారు. అది అటువంటి వైరాగ్యం ఉండాలి. అది రెండోది. మూడోది, విషయ దోషములను పలుమరు తలచి చూచుటయే వాని యందు విరక్తి చెంది, విషయ దోషాలు మాటి మాటికి చూసి దీనిలో ఏముంది, దీనివల్ల నాకు ఒరిగేది ఏమిటి, ఇక్కడ ఏది సత్యమైంది లేదు కదా, దీని మీద నాకు వ్యామోహం ఎందుకని మాటి మాటికి మన మనస్సు, మన ఇంద్రియాలు దేనినైనా కోరుతుంటే వాటి పట్ల పలుమరు దాన్ని తలచి చూస్తూ ఉండడం చేత వాడికి విరక్తి కలుగుతుంది. అలా విరక్తి కలగాలి. అలా విరక్తి కలిగినటువంటి మనస్సు తన లక్ష్యం నందు నిలుపుట, వీటిపన్నిటి పట్ల అక్కడ ఏ విలువ లేదు అని తెలుసుకుని తన మనస్సుని తన లక్ష్యం, గురువు నీకు ఏది లక్ష్యం అని ఇచ్చారో దాని మీద నిలపడం. మరి మన మనస్సు మన లక్ష్యం మీద నిలుస్తోందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ నిలవకపోతే మనకి అది ఇహమూత్ర ఫలభోగ విరాగము లేనట్లే. అందుచేత దీనిలో మరి విషయముల యందు ప్రచారము చేయు జ్ఞాన కర్మేంద్రియముల వెనక్కి తిప్పాలి. మరి విషయాలేమో తిరుగుతాయి కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. 10 ఇంద్రియాలు కూడా ప్రపంచం వైపుకే చూస్తాయి తప్ప పరమాత్మ ఏమిటి చూస్తాయి? చూడవు. అంచేత విషయములు ఎందు ప్రచారము చేయు
జ్ఞాన కర్మేంద్రియాల వెనకకి తిప్పి వానిని తమ తమ స్థానముల యందు నిలవరింపజేయాలి. కంటి నుంచి చూపుని విషయాల మీదకి కాకుండా వెనక్కి తిప్పు, బయటికి రానివ్వకు. చెవిలోనికి శబ్దాలు బయటికి వెళ్ళనివ్వకుండా చెవిలోని శబ్ద గ్రహణ శక్తిని బయటికి వెళ్ళనివ్వకు. ఇట్లా మన జ్ఞానేంద్రియాన్ని, అలాగే కాళ్ళు చేతులు నోరు ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టమైన చోట్ల తిరగడం, ఇష్టమైన పనులు మాత్రమే చేయడం, ఇవన్నీ ఇట్లన్నిటిని కూడా తమ తమ స్థానాల నుంచి నిలువరింపజేయడం. దీన్ని శమము అంటారు, దమము అంటారు. ఇందాకటి శమము విషయమును పలుమరు తలుచుచు వాటి యందు విరక్తి చెంది మనసును తన లక్ష్యమునందు ఉంచుట శమము. ఇంద్రియములను బాహ్య విషయాలలోనికి వెళ్ళనివ్వకుండా తమ తమ స్థానములందు నిలిపి ఉంచుకోవడము దమము. మనసు పూర్వవాసనల చేత బాహ్య విషయములు తలంచక, మరి మనసు ఎంతసేపు పూర్వవాసనలే కదా, పూర్వపు ఇష్టాలు అలవాట్లు వదిలిపెట్టుకోలేక వాటి వెంట తిరగడాలు అవే కదా. పూర్వవాసనల చేత బాహ్య విషయముల యందు తలుచుకోకుండా లక్ష్యమునందే స్థిరముగా నిలవజేసి ఇతర కర్మలను వదిలిపెట్టుట. ఏ పనులు ఊరికే కల్పించుకుని పెట్టుకోకుండా లక్ష్యమునందే నిలవబెట్టుకుని ఇతర కర్మలన్నీ విడిచిపెట్టడం, సాధ్యమైనంత వరకు వదిలేసి ఉండడం, పట్టుకు వేళ్లాడకుండా ఉండడం, అదే ఉపరతి. ఎన్ని దుఃఖములు లేక కష్టములు కలిగినను దానిని అడ్డగించక, అవి కలిగినే అని చింతించక ధైర్యముతో వారిని సహించుట ప్రతీక్ష. వస్తాయి దుఃఖాలు, మరి వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ అయ్యో నా కర్మ కాలిపోయింది నాకెంత బాబోయ్ అమ్మోయ్ అనుకోకుండా, ఈ కలిగిన కష్టాన్ని రాకూడదు అని అడ్డగించకుండా ధైర్యంతో వాటిని సహించుట. కానీ వచ్చింది, ఇంతకు ముందు లేనిది వచ్చింది, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది అని దాన్ని ప్రతీక్ష, ఓరిమితో సహించుట. ఇక వేదాంత శాస్త్రమును గురువాక్యమును సత్యము అనుకొను నిశ్చయమే బ్రహ్మ సాక్షాత్కారమునకు హేతు అయిన శ్రద్ధ. వేదాంత శాస్త్రము చెప్పినటువంటి వాక్యాలు, గురువు చెప్పిన వాక్యాలు, ఇవే నాకు సత్యము అని గట్టిగా నమ్మి బ్రహ్మ సాక్షాత్కారం కోసము ఇవే నాకు ముఖ్యము అని నమ్మి దాని అందే శ్రద్ధ కలిగి ఉండు. గురువాక్యం మీద వేదాంత శాస్త్రం మీద మాత్రమే శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము కలిగి ఉండడం, ఇది శ్రద్ధ. ఇక సర్వ సమాధి షట్క సంపత్తిలో చెప్తున్నారండి. ఇప్పుడు ఆరోది సర్వ ప్రయత్నములా చేసి చంచల స్వభావము గల చిత్తమును పరిశుద్ధ బ్రహ్మమునందే స్థిరముగా నుంచుట. సర్వ విధాలా ప్రయత్నించేయి. ఎప్పుడు అయ్యో చేయలేకపోతున్నాను వదిలేయద్దు, అసలు ప్రయత్నం చేసి జారిపోతే మళ్ళీ ప్రయత్నించేయి, మళ్ళీ ప్రయత్నించేయి. ఏ ప్రయత్నం చేయకుండా మేమే వెళ్ళడం లేదు, మేమేమో బాగున్నాం అనుకుంటున్నాం, అలా కాదు. ఈ ఇంద్రియాన్ని కూడా విషయాల మీదకి వెళ్లకుండా నీ శక్తినంతా సర్వ ప్రయత్నములా చేసి చంచల స్వభావమైన చిత్తమును పరిశుద్ధమైన పరమాత్మ యందే స్థిరముగా నుంచుట. చంచలంగా అక్కడికి ఇక్కడికి వాటి మీదకి వీటి మీదకి తెలియటువంటి మనస్సుని సుస్థిరమైన చలనమే లేని ప్రకాశవంతమైన ఆ పరమ మౌన స్వరూపమునందు స్థిరముగా నుంచుట. సమాధానము గాని లాలించుట కాదు. ఇటువంటి ఆరును కూడి సమాధి షట్క సంపత్తి అని చెప్పబడుతుంది. అనిత్య వస్తు వివేకము, ఇహమూత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనే 4 విధాలైనవి ముక్తిని కోరువాడికి కావాలి లక్షణాలు. దానిలో మనకి సమాధి షట్క సంపత్తిని గురించి చెప్పారు. ఇక 4వ అంశం, అనాది అజ్ఞానము చేత కలిగినటువంటి అహంకారాది దేహాంతముగా గల బంధమును, అనాది ఎప్పుడొచ్చినో తెలియదు మనకి అజ్ఞానం. ఈ అజ్ఞానం చేత కలిగిన
అహంకారాది దేహాంతముగా, అహంకారం మొదలు దేహం, నేను అన్న లేచింది మొదలు ఇక మనస్సు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు, ఈ దేహం, ఈ దేహాదిగా అహంకారాది దేహాంతముగా గల బంధమును, ఇదే నేనని కదా గట్టి బంధం, ఈ బంధమును స్వాత్మజ్ఞానము చేత పోగొట్టుకొనవలయును అను ఇచ్చ. ఏనాడో కలిగింది దేహం నేనేటువంటి గాఢమైన అజ్ఞానం. ఆ కలిగిన అజ్ఞానం నేను అనగానే నీ దేహం అనేటువంటి తాదాత్మ్యం కలిగి ఉంటున్నాను. ఈ దేహంతో నేనే నేను బంధంలో పడి ఉన్నాను. ఈ బంధమును నా నిజస్వరూపమును తెలుసుకొని ఈ బంధము నుంచి విడుదల పొందాలి అన్న గాఢమైన ఇచ్చయే ముముక్షుత్వము. దేహ బంధాన్ని, దేహ మోహాన్ని ఇటువంటి పరిస్థితుల్లోనూ నేను వదులుకోవాలి. నా నిజస్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, చావు పుట్టుకలు లేని అనంత ఆనంద స్వరూపాన్ని నేను పొంది తీరాలి అని గాఢమైనటువంటి ఇచ్చయే ముముక్షుత్వము అంటారు. ఈ ముముక్షుత్వము మందము మధ్యముగా ఉన్నను వైరాగ్యము చేత, శమ దమాదుల చేత క్రమక్రమముగా పెరిగి పక్వమై కాలాంతరమున ఫలము నొసంగునది అగును. కాబట్టి ఈ ముముక్షత్వంలో కూడా అందరూ ఒకేసారి పక్వం అయిపోయిన వాళ్ళు ఉండరు. మనలాగా కొంచెం కొంచెం ముక్తి కావాలి, ఎలా అయినా సరే విషయాల్లోకి వెళ్ళిపోకూడదు, ఇంద్రియాల్లోకి వెళ్ళిపోకూడదు, మనసులో రాగద్వేషాలు ఉండకూడదు, ఇవన్నీ పోగొట్టుకోవాలి, ముక్తిని పొందాలి అని అనుకుంటామే గాని ఆచరణలో పెట్టలేకపోతున్న వాళ్ళు మందాధికారులు అంటారు. ఉంది కోరిక, అసలు ఈ కోరిక కూడా లేనివాడు కోట్ల మంది ఉన్నారండి. అందుకే సత్సంగాలు చెప్పుకోవడం మనం, ఈ చిన్న అర్హత ఉంది గనక. కాబట్టి ఈ మందబుద్ధి కలిగి ఉన్నవారు, అలాగే మధ్యముగా కూడా ఉన్నారు కొంతమంది, అలాగే తీవ్ర వైరాగ్యంతో కూడా కూడి ఉన్నవారు. అయినను వారు ఈ మరీ శాస్త్రాలను, గురుబోధను వింటూ బాగా ప్రయత్నం చేస్తూ వైరాగ్యమును పెంచుకుంటూ శమా దమాదులను కూడా క్రమక్రమంగా చేసుకునేటువంటి దానిలో శ్రద్ధ పెడుతూ వాటిని పెంచుకుంటూ పక్వమై కాలాంతరంలో ఫలితమును పొందగలుగుతారు. చెయ్య వదలకుండా చేస్తూ చేస్తూ పోతే కాలాంతరంలో, ఇప్పుడు కాకపోతే కొద్ది కాలం తర్వాత ఫలమును పొందవచ్చును. వైరాగ్యంతో కూడిన ముముక్షుత్వము ఎవని ఎందైతే తీవ్రంగా ఉంటుందో వాని యందు శమ దమాదులు అతి సమీపంలోనే ఫలమును వస్తుంది. ఎవరికైతే తీవ్రమైన వైరాగ్యం ఉంటుందో వాడికి ఆ వైరాగ్యం వల్ల అతి త్వరగానే శమదమాదులన్నీ సిద్ధిస్తాయి. వాడికి మంది మనసు, శమన అంతరేంద్రియాల్ని, బాహ్యేంద్రియాల్ని క్షణంలో వాడు నిగ్రహించుకోగలుగుతాడు. అయినా ఎవని యందు మందముగా ఉన్నదో వాని అందలి శమదమాదులు మరుభూమి అందలి నీటి వలె ఆభాసగానే ఉండును. ఎవని యందు మందబుద్ధి ఉంటుందో వాడికి శమదమాదులు ఎలా ఉంటాయంటే, శమదమాదులు కలిగినట్టు ఉంటాడే గాని ఎండమావులో నీటిలాగా అక్కడ ఉండవు. మనకు ఉన్నాయని అనిపిస్తూ ఉంటాయి కానీ ఆచరణలో ఉండవని అర్థం. అదే, అందుకంటే ఏమీ లేదు. మందబుద్ధి గల వాళ్ళ లక్షణాలు అవి. ఉన్నట్టు కనపడతాయి ఎండమావుల్లో నీరు, అలాగే వినడం అవునవును అలా అంటూ ఉంటాం కానీ ఆచరణలో ఉండకపోవడమే ఇది. కాబట్టి శమదమాదులు మరుభూమి యందు నీటి వలె ఆభాసముగానే ఉండును. మోక్షము చెందుటకు హేతువగు సామగ్రులు, వాట్లలో భక్తియే మిగులు శ్రేష్టమైనది. మోక్షాన్ని పొందే సామగ్రులలో భక్తియే బాగా ముఖ్యమైనది, శ్రేష్టమైనది. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి అని మహాత్ములు చెప్తున్నారు. భక్తి అంటే నిరంతరము. మామూలుగా భక్తి అంటే కుదరదు కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నిటికీ శక్తిని, ప్రాణాన్ని, జీవాన్ని ఇస్తున్న శరీరంలోనే ఉన్నటువంటి అఖండ నిజమయ పరమాత్మ నువ్వే, నీదే అని ఉండడం కదా. అదే స్వస్వరూపం, నీ స్వరూపం కూడా అదే.
అని ఆత్మానుసంధానమే భక్తి అని మహాత్ములు చెప్తున్నారు. ఆత్మానుసంధానాన్ని భక్తి అంటున్నారు తప్ప ఏదో ఒక రూపనామానుసంధానం అని చెప్పట్లేదు ఇక్కడ. పైన చెప్పినట్లు సాధన సంపన్నుడై ఆత్మతత్వమును పొంద ఇచ్చగల అధికారి, పైన చెప్పిన సాధన సంపన్న అంతా కలిగి ఉన్నాడు. ఆత్మతత్వాన్ని పొందాలని గాఢమైన ఇచ్చ కలిగిన అధికారి తన్ను ఆశ్రయించిన వారి భవబంధ విమోచకుడును, ప్రజ్ఞావంతుడును, సర్వమును ఎరిగిన వాడును, నిర్మలుడును, కామమును జయించిన వాడును, బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడును, ఇంధనము లేని అగ్ని వలె బ్రహ్మమునందు విశ్రాంతి చెందినవాడు. అటువంటి వాడు తన్ను చేరిన సాధువులకు పరమ బంధువుగాను ఉండు సద్గురువు. అట్టి సద్గురువుని చేరి ప్రేమతో నమస్కరించి భయభక్తులతో వనర్చిన నానావిధి శుశ్రూషలు చెయ్యాలి. ఏ సేవైనా గురువుకు చేయడానికి వెనకాడకూడదు. అంత గొప్పవాడైనటువంటి గురువు అయినా, ఎవడైతే సాధన సంపన్నతో ఆత్మతత్వాన్ని పొందాలని ఇచ్చగించినటువంటి అధికారి ఉన్నాడో వాడు తన్ను ఆశ్రయించిన వారి భవబంధ విమోచనని చేసేవాడు, గొప్ప ప్రజ్ఞావంతుడు, సర్వమును ఎరిగినవాడు, నిర్మలమైన వాడు, కామ క్రోధాదులన్నిటినీ జయించిన వాడు, బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడైన వాడు, బ్రహ్మమునందు విశ్రాంతి పొందినవాడు, తన్ను చేరిన సాధువులకు పరమ బంధువు అయినవాడు. అది సద్గురువుని చేరి ఈ ముముక్షు అన్నవాడు ప్రేమతో నమస్కరించవలేను, భయభక్తులతో నానావిధ శుశ్రూషలతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. వారి యొక్క గాఢమైనటువంటి కాంక్ష, వినయము, విధేయత, మరి సద్గురు యందు భక్తి, ఆయన మాటల్ని అమృతతుల్యంగా ఆచరించేటువంటి నిష్ట కలిగి ఉన్నవాడిని చూస్తే ఎవరికి ప్రేమ కలగదు? అలా చేసి ప్రసన్నుని చేసుకుని ఈ గురువును తాను తెలుసుకొనవలసిన దాని గురించి అడగవలేను. అట్టి గురువుని తాను ఏం తెలుసుకోవాలనుకుంటున్నా వాటిలన్నిటినీ వినయ విధేయతలతో, ఆర్తితో, తపనతో అడగాలి. హే స్వామి, దీనబంధో నమస్కారము. భయంకరమైన భవసాగరం నుంచి తప్పించు. భయంకరమైన భవసాగరమున ఉండి తప్పించుచున్న నన్ను తమ కరుణా కటాక్షమును నావచేత భయంకరమైనటువంటి సంసార సాగరంలో, భవసాగరం అంటే చావు పుట్టుకలు అలలుగా కలిగిన పుట్టడం చావడం అనేటువంటి భయంకరమైన సాగరంలో నుంచి నన్ను తప్పించిపోతున్నాను స్వామి. దీనిలో నన్ను తమ కరుణా కటాక్షమును నావచేత గట్టెక్కించండి స్వామి అని ప్రార్థించాడు. ఇక మళ్ళీ జన్మ మృత్యువులు లేని శాశ్వత ఆనందం అనేటువంటి దరి చేర్చండి స్వామి అని ప్రార్థించాలి. ఓ కృపానిధి, దురదృష్టం అంటే పాపము అను గాలి చేత ఎండి తప్పించుకొని పోవా దారి తెలియక చుట్టుకొని మండుచుండడి సంసార దావాగ్ని అనే కారుచిచ్చు చేత దహింపబడుచున్న నన్ను కారుణ్య అమృత పాతము చేత శాంతి పరుప మిమ్మల్ని పలుమరు వేడుకొనిచున్నాను స్వామి. అతనికి అలా ఉండండి, మనకి ఏమన్నా అలా ఉంటే తప్పకుండా మనకు మోక్షం ఇప్పుడే దొరుకుతుంది. అతను అంటున్నాడు, ఓ కృపానిధి, దురదృష్టమైన మహా పాపము అనే గాలి చేత ఎండిపోయి తప్పించుకోలేక దోవ తెలియక చుట్టుకొని మండుతున్నటువంటి, చుట్టూ ఎక్కడ చూసినా కామక్రోధాదులు, అహంకార మమకారాలు, స్వార్థాలు, ద్వేషాలు, ఇటువంటి దరిద్రమైన హీనమైనటువంటి పరిస్థితులు, శరీరానికి రకరకాల రోగాలు, మనస్సుగా వేదనలు, అంతకంటే దావాగ్నే ఉంటుంది. కాబట్టి ఈ సంసారం అనే దావాగ్ని అనే కారు చిచ్చు చేత దహింపబడుతున్నాను. నన్ను మీ కరుణా అమృత వర్షపాతము చేత శాంతింపపరుపు మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ కరుణామృత వృష్టి అంటే వర్షం చేత ఈ మండిపోతున్న చుట్టూ
ఈ సంసార తాపంతో బండిపోతున్న నన్ను కరుణించవలసిందని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శాంతుడును మహాత్ములను వసంత ఋతువు వలె లోకమునకు హితము చేయువారును భవసాగరమును దాటి ఇతరుల భయమును పోగొట్టగలవారును అయినా మిమ్ము పోలు సాధువునకు సూర్యుని ఉష్ణకిరణముల చేత కాల్పబడిన జగంబును చంద్రుడు తన చల్లని కిరణముల చేత రక్షించున్నట్లు భవమునకు భయపడి శరణాగతులై నాబోటి వారిని నిర్హేతుకముగా గాచి రక్షించు నైజగుణము కదా. సూర్యుడు మహాతాపంలో మండిపోయిన జనులు చంద్రుని చల్లని వెన్నెల్లో సాగుతీరుతారు. అలాగే ఈ సంసారం అనే మహాతాపంలో పడి కొట్టుకుపోతున్నటువంటి మమ్ములను చంద్రుని చల్లని కిరణముల వంటి శరణాగతులై మీ దరి చేరిన వారి భవసాగరంలో పడి శరణాగతులైన నాబోటి వారిని నిర్హేతుమానంగా ఏ కారణము లేకుండాను రక్షించుటయే నిజగుణము కలిగిన వారై ఈ సంసార తాపము చేత భీతి చెంది వేరు గతి లేక దీనుడనే శరణు పొంది ఉన్నాను. నన్ను ఈ జనన మరణ సంసారం నుంచి తప్పించి రక్షించి భారము నీదే స్వామి. నాకు ఇంత వేదన ఉంది నాలో, ఇంత భయం ఉంది నాలో, ఇంకా ఎన్ని జన్మలు ఇలా పోతాను, ఎన్ని జన్మలు సంసార సాగరంలో పడి కొట్టుకుంటాను ఈశ్వర, ఇక నేను దీన్ని భరించలేకపోతున్నాను. తీవ్రమైనటువంటి దావాగ్నిలో పడి కాలిపోతున్నంత బాధ కలుగుతోంది నాకు. మీ చల్లని చూపులతో మీ కరుణతో ఈ భవ బంధాల నుంచి మీరు నన్ను విడుదల చెయ్యమని మీకు శరణు పొందుతున్నాను. నన్ను రక్షించండి స్వామి, ఆ భారం మీదే స్వామి. భవదుఃఖమను కారుచిచ్చు అనే మంటల చేత తాపము చెందిన నన్ను చావు పుట్టుకునే మహా దుఃఖం అతనికి చాలా బాధగా ఉంది. ఇప్పుడు చచ్చిపోతాం, మళ్ళీ రేపే అవుతాం, మళ్ళీ ఇవే దరిద్రాల, ఇవే హీనాల, ఇవే బతుకుల. వద్దు ప్రభో ప్రభో, ప్రతిదానికి అతనే తిండి కోసం, బట్ట కోసం, దీనికోసం దానికోసం వాటి కోసం ఎంతసేపు దీనికోసమే బ్రతుకుతూ 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 ఎన్నాళ్ళు ఇలాగా. అది అంత తాపం కలిగిస్తుంది అతడికి. మనకి ఎంత మోహం కలిగించి దీనిలో పడి తిరుగుతున్నాం. కాబట్టి భవదుఃఖం అనే కార్చిచ్చు అనే మంటల చేత తాపం చెందిన నన్ను బ్రహ్మానందానుభూతి అనే పరమ శీతలమైన పావనమైన తమ ముఖ కలసము నుంచి వెలువడు వాగామృత ధార, అతి చల్లని ప్రేమపూర్వకమైన తమ ముఖము అనే కలసము ద్వారా వెలువడుతున్న వాక్యములు అనే అమృతపు ధార చేత అతి శీఘ్రముగా తడుపుదురుగాక. నీ జ్ఞానామృత ధార మీ ముఖంలో నుంచి మాకు వాక్యముల రూపంలో ప్రసరింపబడి మా మనస్సుని, మా హృదయంలోని మా భావబంధాలనేటువంటి ఈ తాపత్రయ అగ్నిని మీ ప్రేమపూరితమైన వాక్కులే, అమృత వృష్టే మమ్మల్ని రక్షించుగాక. అంతలా మా హృదయానికి ఆ శాంతి కలిగేలాగా మీరు మాకు బోధించండి. తమ కటాక్ష వీక్షణ లేసమునకు పాత్రులుగా స్వీకరింపబడిన వారు ధన్యులే కాకుండా ఉంటారు. మీ చిన్న కటాక్ష వీక్షణ లేసము తగిలినా కూడా మీ కృపకి పాత్రుడు కాకుండా ఉండరు కదా స్వామి. ఈ భవసాగరమును నేను ఎలా దాటుతాను స్వామి? దీనికి ఉపాయం ఏమిటి స్వామి? నాకేమిటి గతి స్వామి? నాకే దారి తెలియకున్నదే. మీరే ఈ సంసార దుఃఖమును తొలగించి నన్ను రక్షించండి స్వామి. సంసార దావాగ్ని తాళలేక ఈ విధముగా ప్రలాపించి తనను విధి చొప్పున శరణు చెందిన వాడై తాను చెప్పిన రీతి చేయగల శాంత చిత్తుడైన శిష్యుణ్ణి, వీడు నిజంగా సంసారం అంటే ఇంత భయంకరమైనటువంటి దావాగ్నిని గుర్తించాడు. దీనిలో ఉన్న దోషాలు, దీనిలో ఉన్న పాపాలు, దీనిలో అనిత్యత్వాలు, దీనిలో ఉన్న భయభ్రాంతులు, వీటన్నిటి యొక్క తాపాన్ని వాడు గుర్తించాడు. ఇంకా దాని నుంచి అప్పుడు గుర్తించిన వాడికే ఒక జైలులో పెట్టబడి ఉన్నాము అని గుర్తించడం సేపు అదే ప్రపంచం అనుకుంటాం. అది గుర్తించినప్పుడు తెలుస్తుంది అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదాము అని. అలాగ గుర్తించిన వాడే విధి చొప్పున శరణు చెందిన వాడి ఎలాగ గురువు దగ్గర శరణు పొందాలో అలాగ శరణు పొందాడు. శరణు పొందిన వాడి
తాను చెప్పిన రీతి చెయ్యగలిగిన శాంతి. నేను ఎలా చెప్తే అలా చేయడానికంటే ఎలా వంచితే అలా వంగడానికి తగినటువంటి పదార్థమై ఉన్నాడు కదా. అలా తగినదాన్నే కదా మనం వంచి ఏదైనా చేయగలం. మెత్తగా ఉంటే మట్టి దాన్ని ఎలా తిప్పితే అలా వస్తుంటే దానికి ఒక ఆకారం చేయొచ్చు. అలాగే ఒక శిలని కూడా ఎలా కొడితే అలాగ మనకి అందేలాగున్న మెత్తని శిలను ఒక విగ్రహం చేయొచ్చు. అలా కాకుండా తన ఇష్టం వచ్చినప్పుడు తానుంటూ నాకు ఇష్టం వచ్చినప్పుడు వింటాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పు అన్నవాడికి ఏ గురువు ఏం చెప్పగలడు? అంచేత ఓహో తాను చెప్పిన రీతి చెయ్యగల శాంత చిత్తుడైనటువంటి శిష్యుణ్ణి గురువు ఎలా చెప్తే అలా చేయడానికి తల వంచి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి శిష్యుని బ్రహ్మజ్ఞాని ఆచార్యుడు కరుణతో నిండిన చల్లని చూపులు చూస్తూ అభయమునిచ్చి దయతో కూడినవాడే తానుగా తత్వబోధ చేయుచున్నాడు. వాడి ఆ ఆత్మీయ తపన చూసి అతడి మీద అపారమైన ప్రేమ కలిగి చెప్పింది వింటాడు, చెప్పినట్టు చేస్తాడు. కాబట్టి వీడికి తన హృదయంలో ఉన్నటువంటి తత్వబోధన చెప్పడం మొదలు పెట్టారు గురుదేవులు. విద్వాంసుడగు ఓ ఈ శిష్యుడా, భయపడకము భయపడకము, ఇక నీకు అపాయము లేనే లేదు. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సద్గురుని యొక్క సన్నిధానంలోకి చేరిపోయావు. అపారమును భయంకరము అయినటువంటి సంసార సాగరమును దాటనుపాయము ఒకటి ఉంది. అపారమైన ఇంత అంతా కాదు, ఎన్ని జన్మలో భయమే లేదండి అసలు మనకి. భయంకరమైన ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఒక ఉపాయం ఉంది. దాన్ని నీకు చెప్తాను. సాధువులైన యతులు దేనిని కొని ఈ భయాన్ని దాటి, ఇంతకుముందు సాధువులైనటువంటి మునీశ్వరులందరూ కూడా దేనిని పొంది ఈ సాగరాన్ని దాటారో ఆ ఉపాయమును నీవును పొంది దాటనలవు గాని ఈ భవసాగర భీతిని వీడి పరమానందమును చెందవచ్చు. పర్వాలేదు, ఎంతో మంది నేను ఇప్పుడు చెప్పిన ఉపాయం ద్వారా భవసాగరాన్ని దాటారు. నువ్వు కూడా ఈ నేను చెప్పిన ఉపాయం ద్వారా భవసాగరాన్ని దాటుతావులే, భయపడకు. వేదాంత అర్థ విచారము చేత ఉత్తమమైన తత్వజ్ఞానము కలుగుతుంది. వేదాంతములు ఏమిటి? ఉపనిషత్తులు కదూ. ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఉత్తమమైన తత్వజ్ఞానం కలుగుతుంది. ఆ ఉపనిషత్తుల్లో ఏది ఉత్తమమైన తత్వమో దాన్ని స్పష్టంగా తెలియచేశారు. దానివల్ల నీకు తత్వజ్ఞానం కలుగుతుంది. దాని చేత ఇచ్చటనే సంసార బంధము పూర్తిగా ఇప్పుడు ఇక్కడే ఆ జ్ఞానం నీకు కలిగిందా, ఇక్కడే నీకు సంసార బంధం రాలిపోతుంది. ముముక్షువుకి భక్తి, శ్రద్ధ, ధ్యానము, యోగము అనున్నవి మోక్షహేతువులు అని శృతులు చెప్తున్నాయి నాయన. నిజంగా ముక్తి కావాలంటే నీకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ధ్యానం ఉండాలి, ధ్యానం చేయాలి, యోగం ఉండాలి, నిరంతరము ఆ బ్రహ్మతత్వంతో కూడి ఉండాలి. ఇవి మోక్షానికి హేతువులని శృతులు చెప్పడం వల్ల నీ ఉత్తమ సాధనమును ఉత్తమ సాధనమును పూని నిరంతరము సాధించావనుకో, అనాది అజ్ఞానం చేత కలిగిన దేహబంధము తొలగిపోతుంది. ఈ చెప్పినటువంటి ఉత్తమ సాధన చేస్తే ఏవి శ్రద్ధగా, భక్తిగా ధ్యానం చేస్తూ యోగ మార్గంలో నడుస్తూ ఉంటే శృతులన్నీ అవే మోక్షహేతువులని చెప్పాయి గనక ఈ ఉత్తమమైన సాధన గనక నువ్వు నిరంతరము చేస్తూ ఉంటే అనాది అయిన అజ్ఞానం చేత కలిగిన ఈ దేహబంధము తొలగిపోతుంది. ఎప్పుడున్నో పరమాత్మ స్వరూపముగానే ఉండు. ఈ అజ్ఞానం ఇప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఇప్పుడు కూడా నువ్వు పరమాత్మ స్వరూపంగానే ఉన్నావు. నువ్వు నీ అజ్ఞానము చేత ఈ అనాత్మ సంసార బంధము నాకు కలిగింది అనుకుంటున్నావు. ఎప్పుడూ పరమాత్మ స్వరూపంగానే ఉన్నటువంటి నువ్వు నీకు అజ్ఞానము చే ఈ అనాత్మ ఈ సంసార బంధము కలిగింది కనుక ఆత్మ అనాత్మ అనే విచారణతో పుట్టినటువంటి జ్ఞానాగ్ని అజ్ఞాన కార్యమైన
సంసార బంధ దుఃఖమును సమూలముగా కాల్చివేస్తుంది. కనుక నువ్వు ఆత్మస్వరూపుడవే అయి ఉన్నా నీ అజ్ఞానం చేత ఈ అనాత్మ ఆత్మ కానిది నేను అనుకుంటున్నావు బట్టి నీకు సంసార బంధం కలిగింది. కనుక ఇప్పుడు నువ్వు ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది నేను ఏది నేను కాదు, ఆత్మ అనాత్మ అంటే ఏది నేను ఏది నేను కాదు అనేటువంటి విచారణ చేత పుట్టినటువంటి జ్ఞానాగ్ని అజ్ఞాన కార్యమైన సంసార దుఃఖమును సమూలముగా కాల్చివేయును అని బోధించిన గురువుని చూసి, అజ్ఞానం వల్ల అలా అనుకుంటున్నావు నాయనా, నువ్వు నిజంగా ఆత్మస్వరూపుడివై ఉన్నావు, కానీ అజ్ఞానం వల్ల నువ్వు కాని దానిని నేను అనుకుంటున్నావు. కాబట్టి ఏది నువ్వో ఏది కాదో నువ్వు జాగ్రత్తగా వివేక దృష్టితో చూస్తే ఈ సంసార బంధం సమూలంగా నా కాలుపుతుంది అని బోధించినటువంటి గురుదేవుని చూసి, స్వామి బంధం అంటే ఏమిటి స్వామి, అది ఎలా కలిగింది నాకు, ఉండుట ఎట్లు నశించుట ఎట్లు, ఆ అనాత్మ అంటున్నారే, అనాత్మ అంటే ఏమిటి స్వామి, ఆత్మ అంటున్నారు, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అనాత్మ వివేకము అంటే ఏమిటి స్వామి, తమ నోటి నుండి వెలువడు ప్రత్యుత్తరముల విని నేను కృతార్థుడను అగుటకై కృపతో మీ ఈ ప్రశ్నలు విని అనుగ్రహింతురుగాక. స్వామి నేను ఈ ప్రశ్నలు మీకు వేస్తున్నాను, ఎందుకంటే బంధం అంటే ఏమిటి స్వామి, ఆ బంధం నాకు ఎలా కలిగింది, మరి ఉండడం అంటే ఏమిటి, నశించడం అంటే ఏమిటి, శాశ్వతమైనది ఏమిటి, నశించేది ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ అనాత్మ వివేకము అంటున్నారు అంటే ఏమిటి స్వామి, మీరు తమ నోటి నుంచి వెలువడుతున్న చిత్ర ఈ జవాబులు విని నేను కృతార్థులను అగుట కోసం కృపతో ఈ ప్రశ్నలు అడుగుతున్నాను స్వామి, నన్ను అనుగ్రహించి నాకు ప్రత్యుత్తరములు ప్రసాదింతురుగాక అని ప్రశ్నించిన శిష్యుని చూసి గురురాయుడు ఇట్లు చెప్తున్నాడు, ఎంత చక్కటి ప్రశ్నలు వేశాడు, వీడికి ఎంత తపన లేకపోతే ఇటువంటి ప్రశ్నలు వేస్తాడు, ఆహా ఏదో తెలిసిపోయింది అనుకోవడం లేదు వీడు అని. ఓ ఈ శిష్యుడా, అజ్ఞానము చేత కలిగిన బంధము వీడి బ్రహ్మముగా ఉండుటకై ఆశ కొన్నావు నువ్వు. ఈ అజ్ఞానం వల్ల ఉన్నటువంటి ఈ మోహం ఈ బంధం వీడిపోయి బ్రహ్మముగా దుఃఖం లేని దివ్య స్వరూపుడుగా ఉండడం కోసం ఆశ కలిగింది నీకు, కనుక నీవు ధన్యుడివే, ఇక కృతకృత్యుడు కూడాను, నీ కులము నీ వలన పావనమైపోతుంది. ఇటువంటి ఆశ కలిగి ఈ సంసార బంధం నుంచి బయటపడాలి అన్న తపన కలిగి సద్గురువుని చేరావంటే ధన్యుడు అయిపోయినట్లే, నీ కులము కూడా నీ వల్ల పావనం అయిపోతుంది. తండ్రి రుణము తీర్ప పుత్రాది బంధువులు ఉంటారు, తండ్రి రుణం తీర్చుకోవడానికి పుత్రుడు ఉంటారు, బంధువులు ఉంటారు, అవునా, ఆ విధముగానే ఒకనికి తన తల మీద భారము చేత కలిగిన శ్రమను తీర్పగా ఇతరులు ఉంటారు. ఇంటి మీద పెద్ద బరువు ఉన్నప్పుడు ఆ బరువును దింపడానికి ఇతరులు సహాయం చేస్తారు, కానీ తనకు ఆకలి దప్పుల చేత కలిగిన శ్రమను తానే చేయు భోజనాదుల వల్ల గాక ఇతరుల చేత ఎలాగా పోగొట్టుకోగలరు. నీకు ఆకలి అవుతుంది, నీకు ఆకలి కలిగితే ఆకలికి నువ్వు తినాలి తప్ప ఇతరులు తింటే ఎట్లా, తండ్రి యొక్క రుణాన్ని బిడ్డలు తీర్చుకోవచ్చు గాక, వ్యక్తి మీద ఉన్న బరువుల్ని ఇతరులు దింపుదురు గాక, అంతేగాని ఆకలి వేసిన వాడికి వాడు ఆకలి తీరడానికి ఇతరుడు అన్నం తింటే వీడు ఆకలి తీరదు కదా, ఎవరి మట్టికి వాళ్లే ఆ భోజనాదుల చేతగా ఇతరుల చేత నివర్తించుకుందాని విధముగా తనకు కలిగిన వ్యాధి తానే ఔషధ పశ్చాదులు తీసుకోవడం చేత తీరాలి. నీకు కలిగిన వ్యాధిని నువ్వే ఔషధము పచ్చము చేయడం వల్ల నీకు మరి తీరుతుంది, ఆ రోగం పోతుంది తప్ప అన్యుడు చేస్తే నీ రోగం కోసం నీకు వేసుకునే మందులు ఇతరులు వేసుకుని నువ్వు చేసే పచ్చం ఇతరులు చేస్తే తీరదు కదా. కాబట్టి అన్యులు అనుష్ఠించు కర్మల చేత ఎటుల అది తీరదో, ఇదిగో ఆ విధముగా
తన అజ్ఞానము చేత కలిగిన, నీ అజ్ఞానం చేత కదా నీకు కలిగింది, అవును. కలిగిన ఈ బంధమును తన ప్రయత్నము చేతనే తానే తొలగించుకొనవలను. నువ్వే అనుకుని కట్టేసుకున్నావు. అనుకుని కానిది నేను అనుకుని నువ్వే భ్రమలో పడ్డావు. నువ్వే కాదని చెప్పినా కూడా ఎవరు చెప్పినా నువ్వు వినవు, నీకే తెలియాలి. అంచేత ఈ అజ్ఞానం చేత కలిగిన బంధము తన ప్రయత్నం చేతనే తొలగించుకొన వలను గాని అనేక కోటి కల్పములైనను అవిద్య కామ కర్మాది రూపమైన పాశబంధము తప్పించ ఎవరి వల్లను కాదు. ఎవరు ఎన్నైనా చెయ్యి, కానీ ఈ కామబంధం మాత్రం పోదు. స్పష్టమైన అప్రతిబంధమైన తన జ్ఞాన నేత్రము చేతనే బ్రహ్మమును తెలియవచ్చును గాని మరి ఒక పండితుడి చేతనైనను ఎరిగింపబడదు. ఒకవేళ గురువు చెప్తున్నాడు, నువ్వు చూసుకోవాలి. నువ్వు కళ్ళు మూసుకుని సూర్యుడు అదిగోనయ్యా వచ్చాడు, ఆకాశంలో వెలిగిపోతున్నాడు, అదిగో చంద్రుడయ్యా అని చెప్తున్నారు. నువ్వు కళ్ళు మూసుకుని నాకు కనపట్టలేదంటే ఎవరేం చేయగలుగుతారు? అందుచేత అదే చెప్తున్నారు, జ్ఞాననేత్రం చేత బ్రహ్మమును ఎరుగవచ్చు, మరి ఒక పండితుడి చేత నేను ఎరిగింపబడదు. ఎలాగంటే చంద్రుని శుద్ధమైన తన కంటి చేత తాను చూడవల్లే గాని అన్యులు ఎట్లా చూపించగలరు? అన్యులు ఎట్లా ఇతరులు చూస్తే నీకు కనిపిస్తాడా? చూచడం సాధ్యము కాదు కదా, తానే చూడవలేను కదా. అలాగే ఇప్పుడు ఎవరో ఏదో ఇచ్చేస్తారు మోక్షం ఇలా చేతిలో అనుకోకండి అని చెప్తారు. నువ్వు ఎలాగ ఉంటే నీ అజ్ఞానం పోయి నీ స్వరూపమైన శాంతిని నువ్వు పొందుతావో, వారు ఏం చేసుకుంటే పొందారో అలా చేసుకోవయ్యా అని చెప్తారు. అలా నువ్వు చేసుకోవాలి తప్ప ఏ గురువు కూడా నువ్వు చేయకపోతే వాడు ఏమి చేయలేడు. కాబట్టి బ్రహ్మాత్మైక్య జ్ఞానము వలనగాక సాంఖ్యము, యోగము, కర్మము, పాండిత్యము మొదలగు వానిలో దేని చేతను మోక్షం అన్నది సిద్ధించదు. కాబట్టి నువ్వు నీ ప్రయత్నం చేత సద్గురువు చెప్పినట్లుగా నువ్వు ఆచరణ చేసుకున్నప్పుడు బ్రహ్మాత్మైక్య జ్ఞానము కలగాలి. కానీ సాంఖ్యయోగం చేత, కర్మయోగం చేత, పాండిత్యం చేత, వీటి చేత దేని చేత మోక్షం అన్నది సిద్ధించదు. వీణ యొక్క రూప సౌందర్యమును తంతుల చేత మధురంగా గానము చేయుటయును ఎటులు జనులకు సంతోషం మాత్రము కలుగజేయునో, సామ్రాజ్య ఆధిపత్యము నిలుచుటలోను అటులనే మాధుర్యముతోనూ చతురతతోనూ కూడిన వచనములు శాస్త్ర వ్యాఖ్యాన సామర్థ్యము గల విద్వాంసులు గొప్ప పాండిత్యము భోగమునిచ్చును గాని మోక్షమును మాత్రం ఇవ్వవు. చక్కగా వీణ అందమైన వీణ పట్టుకుని చక్కగా పాడుతుంటే ఎటులో జనులకు సంతోషం కలుగుతుంది. అంతేగా ఆ వీణ ఎంత అందంగా ఉందో, వీణ ఎంత బాగా పాడుతుందో అంటే దానివల్ల ఆనందం కలుగుతుందా? కలగదు. అలాగే సామ్రాజ్య ఆధిపత్యం ఇచ్చుటలేదో, అయితే ఆ సంతోషం వీణ వాయిస్తే ఆ పాట వింటే నీకు ఆనందం కలుగుతుంది కానీ సామ్రాజ్యాన్ని ఇవ్వదుగా. చక్రవర్తిని చేస్తుందా నీకు? ఇవ్వదు కదా. అటులనే మాధుర్యములతోనూ చతురతతోనూ కూడిన వచనములు శాస్త్ర వ్యాఖ్యాన సామర్థ్యము గల విద్వాంసులు గొప్ప పండితులు కదా చెప్తారు. వింటుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ మోక్షం రాదు. అంత బాగా చెప్తున్నారండి, అసలు వింటున్న కొద్ది వినాలని ఉందండి బాబు. ఏం చతురత, ఏం అద్భుతంగా వాచ, వాక్కు, ఆ మాధుర్యం, చెప్పే తీరు, ఆహా ఓహో, కాసేపు ఆనందంగా ఉంటావు, నీకేం మోక్షం రాదు. కాబట్టి పరతత్వమును తెలియని ఎడల శాస్త్రమును చదువుట ఫలము నొసంగపోవును కనుక వ్యర్థమే. అసలు సత్యస్వరూపమేదో తెలియకపోతే శాస్త్రాలు ఎన్ని చదివితే మాత్రం లాభమే ఉంది. పరతత్వము నెరిగిన వెనుక శాస్త్రములు ఎందుకు చదువుట వేరు ఫలము లేని చేత నిష్ఫలమే. పరతత్వం తెలిసిన తర్వాత ఇంకా శాస్త్రాలు చదవడం ఎందుకు?
పరతత్వం అంటే ఏంటో తెలియకుండా శాస్త్రాలు చదివినా నిష్ఫలమే. పరతత్వం తెలిసిన తర్వాత శాస్త్రం చదవలసిన పనే లేదు. కాబట్టి పరతత్వము నిరిగిన వెనుక శాస్త్రములను చదువుట వేరు ఫలము ఏమి చేత నిష్ఫలమే. కావున మనస్సును కలవరపరచు శాస్త్ర జ్ఞానము మహా అరణ్యము. అనేక శాస్త్రాలు ఎంత చదివి ఎంత నేర్చుకున్నా సరే, ఆ శాస్త్రం అలా చెప్పారు, అలా చేయమన్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏమిటి, ఇలా చేయమంటున్నారు, నేను ఏం చేయాలో నీకు తెలియకుండా ఏదీ చేయకుండా అయిపోతావు. అంచేత మనస్సును కలవరపరిచే ఈ శాస్త్ర జ్ఞానముతో మహా అరణ్యమును దాటి తత్వజ్ఞాని అయిన గురువు చేతనే ఆత్మతత్వమును అనుభవము చేత తెలుసుకోవాలి. ఈ శాస్త్రాలను పట్టుకుని దీనిలో ఇది ఉంది, దానిలో ఇది ఉంది, అలా ఎందుకు చెప్తారు, ఇలా ఎందుకు చెప్తారు, ఆ శాస్త్ర విచారణ వివరాలన్నీ చేసుకుంటూ పోయేదానికంటే సరి అయిన పరతత్వాన్ని గురువు దగ్గరికి వెళ్ళి మరి ఆత్మతత్వాన్ని ఆయన చేత తెలుసుకుని అనుభవం చేత తెలుసుకోవాలి. అంతే, వేరే విధముగా కాదు అంటున్నారమ్మా. ఇంకా రేపు చెప్పుకుందాం మిగతాది.